గజాననం గణాధీశం గంభీరహృదయాంబుజం వందే కామేశ్వరీపుత్రం కామితార్థఫలప్రదం యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిः దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదానికి స్వాగతం. యావజ్జాతి జీవనానికి కారణభూతమై సన్మార్గ దర్శనం చేయించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద, విశ్వ విజ్ఞాన సంపద వేదములు. అటువంటి ఆ వేదముల యొక్క ఆవిర్భావం గురించి అందరికీ విదితమే. అనంతమైనటువంటి వేద రాశిని 4 వేదాలుగా విభజించారు అనేది కూడా అందరికీ విదితమే. ఈ జాతికి ఇంత మేలు చేసినటువంటి, అంటే మనకి ఏది కావాలో అది అందించినటువంటి మాతృ సదృశుడు ఎవరంటే వేదవ్యాస మహాముని. అంటే అమ్మ పిల్లవాడు ఏం తింటాడో, ఎలా తింటాడో, వాడికి ఎప్పుడు ఎలా కావాలో తల్లి అందజేస్తుంది. ఉదాహరణకి బాగా పసివాడు, పూర్తిగా దంతములు రానటువంటి వాడు, నవల లేనటువంటి వాడు అన్నాన్ని ఉడికించేటటువంటి సమయంలోనే అమ్మ దాన్ని చాలా చక్కగా మెత్తగా ఉడికించి వాడికి ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాడికి అందజేస్తుంది. అలాగే ఇంకొక పిల్లవాడు, వాడు వయస్సు రీత్యా కొంచెం పెద్దవాడైతే వాడికి ఇష్టమైనటువంటి ఇంకేదో పదార్థం వాడికి వండి పెడుతుంది. కారం తినగలిగినటువంటి వాడైతే వాడికి ఆ కొద్దిగా కారం ఉండేటట్టుగా రుచికరంగా ఉండేటటువంటి పదార్థాన్ని వాడికి అందజేస్తుంది. అట్లాగే తల్లికి పిల్లల యొక్క అవసరాలు, వాళ్ళ అభిరుచులు ఏ విధంగా తెలుసో ఈ జాతికి ఏది అందిస్తే ఈ జాతిలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని తెలిసినటువంటి మహానుభావుడు బాదరాయణ భగవానుడు. అందుకే ఆయన గురించి చెప్తూ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణం అని ఆయన్ని ధ్యానిస్తారు, కీర్తిస్తారు. వ్యాసుడు ఎటువంటి మహానుభావుడు అంటే అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు ఆయనకి లేవు, కానీ ఆయన సాక్షాత్తు బ్రహ్మదేవుడే. ఎందుకంటే సృష్టి ఎలా జరుగుతుంది అనేటటువంటి క్రమాన్ని కూడా ఆయన వర్ణించి వివరించి విదితపరిచినటువంటి మహానుభావుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి సమర్థత కూడా కలిగినటువంటి వాడు. కానీ ఆయనకి 4 ముఖాలు లేవు. ఎందుకంటే మనకి బ్రహ్మగారణంగానే ఏం గుర్తొస్తుంది అంటే చతుర్ముఖుడు బ్రహ్మ అని మనకు గుర్తొస్తుంది. కానీ 4 ముఖాలు లేవు ఆయన, కానీ ఆయన బ్రహ్మే. ద్విబాహురపరో హరిహి, నారాయణమూర్తి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? 4 భుజాలు గుర్తొస్తాయి. ఏమిటి విష్ణుమూర్తి యొక్క 4 భుజాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థాలను మనకి ప్రసాదించేవిగా ఆ 4 భుజాలు ఉంటాయి. చిన్నప్పటి నుండి మనం చూస్తూనే ఉన్నాం. మన బాల్యంలో మన అమ్మ మొట్టమొదట భగవంతుడి యొక్క రూపాన్ని మనకి పరిచయం చేసిన దగ్గర నుండి కూడా ఆ నారాయణమూర్తిని చూడగానే మనకి మొట్టమొదటి ఇదేమిటి మనం గుర్తించేటటువంటి విషయం ఏమిటంటే 4 భుజాలు ఉన్నటువంటి వాడు విష్ణుమూర్తి అని మనం గుర్తిస్తాం. ఒక చేతి యందు శంఖము, ఒక చేతి యందు చక్రము, ఒక చేతి యందు గద, ఒక చేతి యందు వనమాల ధరించినటువంటి ఆ 4 భుజాలు కలిగినటువంటి వాడు విష్ణువు అని మనందరికీ తెలుసు. కానీ 4 భుజాలు లేకపోయినా ద్విబాహురపరో హరిహి, 2 భుజాలున్న ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే. ఎవరు? ఈ వ్యాసుడు. ఇక అపాలలోచన శంభు అంటే నుదిటిపై, అంటే 3వ కన్ను లేకపోయినప్పటికీ కూడా ఆయన శంకరుడే. ఎందుకంటే ఈశ్వరుడు అంటే ఎవరంటే శం కరోతీతి శంకరః అని అంటారు. అంటే మనకి శుభాలనిచ్చేటటువంటి వాడు శంకరుడు. ఆయనకు ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే రుద్రుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. రుద్రుడు అంటే ఎవరండి? రుదం ద్రాజతే ఇది రుద్రః, అంటే మన శోకాన్ని దుఃఖాన్ని ఏడుపుని పోగొట్టేటటువంటి వాడు రుద్రుడు. ఏమిటండి ఏడుపు? ఎందుకుందండి, ఎవరికుందండి ఏడుపు అని మనం ప్రశ్నించవచ్చు. అయితే శంకర భగవత్పాదుల వారు ఈ ఏడుపు గురించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. లోకం శోక హతంచ సమస్తం అని. ఈ లోకమంతా దేని చేత కొట్టబడుతుంది అంటే శోకము చేత కొట్టబడుతుంది అని శంకర భగవత్పాదుల వారు చెప్తారు. ఎలా అండి ఇది? ఎట్లా దీన్ని అన్వయించుకోవటం అంటే
ఆ తల్లి నవమాసాలు మోసి ప్రసవ వేదని అనుభవించి పిల్లాడికి జన్మనివ్వగానే ఆ పుట్టినటువంటి పిల్లవాడు లోకాన్ని చూడగానే వాడు చేసేటటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే వాడు ఏడవటం. దీని దుంపదగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాడో తెలియదు. లోకాన్ని చూడగానే వాడు మొట్టమొదటి చేసే పని ఏమిటంటే ఏడవటమే. ఆ పుట్టినటువంటి పిల్లవాడు కనుక వెంటనే ఏడవలేదనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆ వైద్యులో, ఆ వైద్య సహాయకులో వాడిని బొగ్గగిల్లో తొడగిల్లో వాడిని ఒక దెబ్బ వేసో ఏడిపిస్తారు. వాడు ఏడిచాడా, ఈ చుట్టూ ఉన్నటువంటి బంధువులందరూ కూడా వాడి ఏడుపు విని వీళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అప్పుడు మొదలైనటువంటి ఏడుపు వాడు ఏడిచి వాడి జీవనంలో కూడా ఎట్లా అంటే వాడి ఏడుపు రెండు విధాలుగా ఉంటుంది. ఒక ఏడుపు ఏమిటంటే వాడికి లేదన్న ఏడుపు, రెండవ ఏడుపు ఏమిటంటే పక్కవాడికి ఉందన్నటువంటి ఏడుపు. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, మీ ఇంటి పేరు ఏమిటండి అంటే మా ఇంటి పేరు 2 చింతల వారండి అంటారు. అవునా బాబు, నీకు 2 చింతలు ఉన్నాయంటే అవునండి అన్నాడు. ఏమిటి ఆ 2 చింతలు అంటే, ఒకటి నాకు లేదన్న చింత, రెండవది మా పక్కవాడికి ఉందన్న చింత. ఇట్లా వీడు ఉన్నంతకాలం కూడా ఏడిచి చివరికి ఈ ఏడు పాపేటటువంటి సమయంలో వీడు ఏడవటం ఆపగానే చుట్టూ ఉన్నటువంటి భార్య, బిడ్డలు, బంధువులు వీళ్ళందరూ కూడా ఏడవటం మొదలు పెడతారు. అంటే అది ఏడుపుతో పుట్టుక ప్రారంభమవుతుంది. వీడు ఏడుపు ఆపటంతో వీడి పుట్టుక అనేది నశిస్తుంది, అంటే మరణంతో వీడి ఏడుపు ఆగిపోతుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు ఏమన్నారంటే లోకం శోకహతంచ సమస్తం అన్నారు. అటువంటి ఏడుపుని పోగొట్టేటటువంటి వాడు ఎవరంటే హృదం ద్రాయతే ఇది రుద్రః. ఆ ఏడుపును పోగొట్టేటటువంటి వాడు మహానుభావుడు ఈశ్వరుడు. అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మానవుడికి. ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు శంకరుడు. ఆ శంకరుడి యొక్క మరొక స్వరూపమే జ్ఞానప్రదాత అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపమని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి శంకరుడి యొక్క తత్వం, శివతత్వం కలిగినటువంటి వాడు వ్యాసుడు. కాబట్టి ఆ ఫాలలోచన శంభు అన్నారు. అంటే మూడవ కన్ను లేకపోయినప్పటికీ కూడా జ్ఞానం అనేటటువంటి నేత్రంతో ఈ ప్రపంచం మొత్తానికి వెలుగులు పంచగలిగినటువంటి మహానుభావుడు వ్యాసుడు. అందుకని భగవాన్ బాదరాయణం, అటువంటి బాదరాయణుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావన ఈ జాతి మీద, ఈ జీవుల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి కారుణ్యంతో ఎవరెవరికి ఎలా కావాలి అనేటటువంటి రీతిలో ఆయన వేదాలను విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా. ఇక ఈ 4 వేదాలు కాకుండా మనకి ప్రత్యేకంగా 4 ఉపవేదాలు కూడా చెప్పబడ్డాయి. ఏమిటి ఆ 4 ఉపవేదాలు అంటే ఆయుర్వేదం, ఆర్థిక వేదం, అలాగే ధనుర్వేదం, గాంధర్వ వేదం. ఆయుర్వేదంలో మనకి చక్కగా మన జీవనానికి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా మనం జీవించడానికి ఎటువంటి విధానంగా మనం జీవించాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, ఏవైనా వ్యాధులు వస్తే వాటి ఉపశమనం కోసం మనం ఎటువంటి పద్ధతులను మనం అవలంబించాలి, దేన్ని మనం ఆశ్రయించాలి అనేటటువంటి వైద్యశాస్త్ర విషయాలన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో చెప్పబడతాయి. మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఏమిటి అంటే ఈ ప్రపంచం మొత్తంలో, ఈ సృష్టిలో మొట్టమొదటి వైద్యులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు పురాణాల్లో చెప్పబడినటువంటి అశ్వనీ దేవతలు. తర్వాత ఆధునిక కాలంలో మొట్టమొదటి సర్జన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన్ని శుశ్రుతుడు అని పిలుస్తారు. ఈ ప్రపంచం మొత్తంలో జరిగినటువంటి ఈ ఆధునిక కాలంలో మొట్టమొదట జరిగినటువంటి శస్త్రచికిత్స ఏమిటి అంటే శుశ్రుతుడు ఎముకలను ఆయుధంగా ఉపయోగించి చేసినటువంటి ముక్కు తాలూకు శస్త్రచికిత్స. అది ప్రథమమైనటువంటి శస్త్రచికిత్సగా మనకి చరిత్రలో నమోదైంది. అందుకే శుశ్రుతుడు ఎవరంటే వైద్యులందరికీ కూడా పూజనీయుడు, ప్రప్రథమమైనటువంటి వైద్యుడిగా శుశ్రుతుడిని చెప్పబడుతుంది. ఈ శుశ్రుతుడు ఆ శస్త్రచికిత్స ఎలా చేశాడండి? ఆయన నీట్ పరీక్ష రాశాడా, ఎంసెట్ రాశాడా, ఆయన మెడిసిన్ చదివాడా, లేకపోతే ఇంకేదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడా అంటే లేదు, ఉపవేదమైనటువంటి ఆయుర్వేదాన్ని చదివి అందులో ఉన్నటువంటి సారాన్ని ఆయన గ్రహించి దాని ద్వారా శస్త్రచికిత్స చేశాడు. అంటే మన వేదాలు వైద్యానికి కూడా ఎంతగా ఉపకరిస్తాయి, ఈ వేదంలో ఉన్నటువంటి ఈ జ్ఞానం ఎంత గొప్పది అని మనం గ్రహించాలి. ఇట్లా ఆయుర్వేదంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఉదాహరణకి కొన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే అశ్వినీ దేవతలు చెప్తారు, సీతాంభసి స్నానం స్నిగ్ధ ఉష్ణంచ భోజనం అని. స్నానం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే గోరువెచ్చగా ఉండేటటువంటి నీళ్లతో స్నానం చేయాలి అని చెప్పారు. ఇది అశ్వినీ దేవతలు చెప్పినటువంటి మాట. ఇవాళ వైద్యులు కూడా ఏం చెప్తున్నారు, ఏవైనా ఆ వ్యాధులు అంటే ఏవైనా అంటువ్యాధులు కానీ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదిస్తే వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏమిటంటే గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయండి అని చెప్తారు. ఈ అశ్విని దేవతలు ఎప్పుడో చెప్పారు ఈ మాట, సీతాంభసి స్నానం. అట్లాగే ఇంకొక మాట చెప్తారు, స్నిగ్ధ ఉష్ణంచ భోజనం. భోజనం ఎప్పుడు కూడా మనం చేయి పెడితే ఆ వేడి స్పర్శ మనకు తెలిసేటట్టుగా ఉండాలి.
అట్లా గోరువెచ్చగా ఉన్నటువంటి ఆ వేడితో ఉన్నటువంటి భోజనాన్నే మనం తీసుకోవాలి. అంటే ఏమిటి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం అంటే ఫ్రెష్ ఫుడ్, అంటే అప్పటికప్పుడు వండినటువంటి ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఇంకొక మాట కూడా మనకి శాస్త్రంలో చెప్పారు, 2 గడియల కంటే ముందుగా వండినటువంటి ఆహారాన్ని స్వీకరించవద్దు అని చెప్పాడు. అంటే 2 గడియలంటే గడియకి 24 నిమిషాలు, 2 గడియలంటే 24, 48 నిమిషాలు. భోజనం చేయడానికి 48 నిమిషాల ముందు మాత్రమే తయారు చేసినటువంటి పదార్థాన్ని కనుక భుజించినట్లయితే శరీరానికి కావలసినటువంటి సప్త ధాతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆహారం ద్వారా పరిపూర్ణంగా శరీరానికి అందుతాయి. శరీరంలో ఉన్నటువంటి జీవక్రియ అంతా కూడా చక్కగా జరుగుతుంది. అన్ని అంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ప్రాణక్రియకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శరీరం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది అని మనకి వేదం ద్వారా చెప్పబడినటువంటి సంహితలో, ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి విషయం ఇది. ఇవాళ ఆధునిక కాలంలో వైద్యులు కూడా అదే చెప్తున్నారు. నిల్వ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు, వేడిగా ఉన్నటువంటి పదార్థాన్ని మాత్రమే భుజించండి అని. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వేదజ్ఞానం ఇది. వేదంలో మనకి ఇటువంటి విషయాలు కూడా చెప్పారు. అయితే చాలామంది అనుకుంటారు, ఏమండి వేదం గురించి మాకు తెలియదు, చదువుకున్నటువంటి వాళ్ళు ఏదో సంస్కృతంలో వాళ్ళు చెబుతూ వెళుతూ ఉంటారు, అది మాకు అర్థం కాదు కదా అని. అర్థం కాదు కదా అని వదిలేయటం కాదు, ఆ జ్ఞానం, అర్థ జ్ఞానం ఉన్నటువంటి వాడిని మనం ఆశ్రయించాలి. వాళ్ళ ద్వారా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఇవాళ చాలామంది వేదాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు, కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనం అంటే వాళ్ళు అర్థ ప్రయోజనాన్ని పొందుతున్నారు తప్ప అర్థ ప్రయోజనాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు, 10 మందికి దాన్ని పంచలేకపోతూ ఉన్నారు. అంటే వేదంలో చెప్పినటువంటి విషయాలను నిత్యం కూడా చదివినటువంటి దాన్ని వెనక్కి ముందుకి చదివితే కాదు, చదవటం వల్ల కూడా ప్రయోజనం లేదంటే చదివినా కూడా ప్రయోజనం ఉంది. ఎందుకంటే పరమ ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి విషయాలను కొన్ని మనకి చెప్పారు. హోమధూమో గవాం రేణు వేదానాం ధ్వనిరేవచ అపి గోదోహ మాత్రేణ సర్వపాపం వ్యపోహతి అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. హోమధూమో, హోమం నుండి వచ్చేటటువంటి ఆ పొగ ఏదైతే ఉన్నదో దాన్ని పీల్చడం వల్ల, గవాం రేణు, ఆవులు వెళ్ళేటప్పుడు వాటి గిట్టల మీద నుండి వచ్చేటటువంటి ధూళి ఏదైతే ఉన్నదో ఆ ధూళిని మనం అవధరించడం వల్ల, వేదానాం ధ్వనిరేవచ, ఎవరైనా ఎక్కడైనా వేదాన్ని చదివేటప్పుడు వెళ్ళి మనం శ్రవణం చేస్తే చాలు. దీనివల్ల ఏమిటి, ఎంతసేపు అండి ఈ పని, ఎంతసేపు చేయాలి అంటే అవి గోదోహ మాత్రేణ, ఆవు పాలు పితకడానికి ఎంత సమయం అయితే పడుతుందో, అంటే ఎంతసేపు పడుతుందండి ఆవు పాలు పితకడానికి? సుమారుగా ఒక 15 నుండి 20 నిమిషాల దాకా పడుతుంది. ఆ 20 నిమిషాల సమయం హోమధూమాన్ని పీల్చిన, ఆవుల వెనకాల వెళ్ళి ఆ ధూళిని మనం అవధరించిన, వేదాలు ఎవరైనా చదివేటప్పుడు వాటిని మనం శ్రవణం చేసిన, సర్వపాపం వ్యపోహతి, తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నశిస్తాయి. ఇదేమిటండి, దీనివల్ల ఏమిటి ప్రయోజనం? వేదం వింటే అది మనకి అర్థం కాదు కదా, దాని ప్రయోజనం అది నెరవేరుస్తుందా అంటే, యథార్థంగా మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, ఒక ట్యాబ్లెట్ ఏదైనా ఉన్నప్పుడు దాని ఫార్ములా ఏమిటో మనకు తెలియదు, దాన్ని ఎక్కడ తయారు చేశారో తెలియదు, దానిలో ఉన్నటువంటి వాడినటువంటి మూలకాలు ఏమిటో మనకు తెలియదు. కానీ ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ మనకి తెలియకపోయినా వేసుకుంటే దాని ప్రయోజనాన్ని అది నెరవేరుస్తుంది. మనం ఆ అనారోగ్యం నుండి విముక్తులమై పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం సంతరించుకోగలుగుతాం. అలాగే వేదం ఏమిటి అనేది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ విన్నా దాని పరమ ప్రయోజనాన్ని అది అందజేస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ కోడింగ్ అని రాస్తూ ఉంటారు, అనేక అక్షరాలు, అంకెలు, ఏవో సంజ్ఞలతో వాళ్ళ కోడింగ్ ఉంటుంది, అది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం లేదా అంటే ఈ వ్యవస్థ అంతా ఆ కోడింగ్ ద్వారానే నడుస్తుంది. అంటే మనకి అర్థం కానంత మాత్రాన దాంట్లో అర్థం లేదు అనుకోవటం మాత్రం చాలా పొరపాటు. అయితే వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో ఉన్నటువంటి అర్థాన్ని వాళ్ళు గ్రహించి 10 మందికి అందులో ఉన్నటువంటి ఆ సారాన్ని పంచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం లేకుండా మామూలుగా ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే దేంట్లో ఏది చేసినా దీనివల్ల ఏమిటి పరమ ప్రయోజనం, దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీన్ని మనం ఎందుకు చేస్తున్నాం అనేటటువంటి విషయం తెలుసుకోకపోతే చేసేటటువంటి ఫలితాలకు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందలేము. అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని. దీనికి చక్కటి ఉదాహరణ మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఒక గ్రామంలో ఉండేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు భిక్షాటనకు వెళ్ళాడు. ఆ భిక్షాటనకు వెళ్ళినటువంటి బ్రాహ్మడు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక సంపన్నుడు ఏనుగు మీద అటు వస్తూ ఉన్నట్ట.
ఆ వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ బ్రాహ్మడికి కూడా కోరిక కలిగింది, ఏనుగు ఎక్కాలనుకున్నాడు. కానీ అతన్ని వెళ్ళి నేను ఏనుగెక్కుతాను అని అడగడానికి అతనికి బిడియం అడ్డొచ్చింది, అడగలేకపోయాడు. అయితే ఒక నిర్ణయం చేసుకున్నాడు ఇంటికి వెళుతూ, నేను కూడా ఏనుగుని సాధించాలి, నేను కూడా ఏనుగునెక్కాలి అని సంకల్పం చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, ఆ భోజనం చేశాడు, భార్యతో తనకున్నటువంటి కామ్యాన్ని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు భార్య అన్నది, మనకెందుకండి ఏనుగుని అంతో ఇంతో ప్రయత్నం చేసి మనం కొనగలుగుతామో, లేకపోతే మీ మీద ఉన్నటువంటి భక్తితో, మీ మీద ఉన్నటువంటి గౌరవంతో ఎవరైనా దానం ఇవ్వగలుగుతారేమో, దాన్ని మనం పోషించలేం కదా అంటే, కాదు నేను ఎట్లయినా ఏనుగును సాధించాలి, ఏనుగును ఎక్కాలి అని ఆయన బలమైనటువంటి కోరికతో, మీరు ఎలా సాధిస్తారంటే, భగవంతుడి కోసం నేను తపస్సు చేసి నా తపఫలంగా నేను ఏనుగుని గ్రహిస్తాను, ఏనుగుని పొంది ఏనుగునెక్కుతాను, తద్వారా నా కోరికను తీర్చుకుంటాను అని ఆయన చెప్పి, భార్యా బిడ్డలకి చెప్పి ఆయన అడవికి బయలుదేరాడు. ఇక అడవిలోకి వెళ్ళి చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు, ఆహారం మానేశాడు, కొన్నాళ్ళు జలాన్ని స్వీకరించాడు, తర్వాత జలాన్ని కూడా స్వీకరించడం ఆపేశాడు. తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవంతుడు, ఎవరు తపస్సు చేసినా ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. మనం పురాణాల్లో చూసినట్లయితే ఆ దేవతాంశం ఉన్నటువంటి వాళ్ళు, ఋషులు, మునులు, రాక్షసులు తపస్సు చేసినా భగవంతుడు ప్రసన్నం అవుతాడు. ఎందుకంటే కర్మకు అటువంటి బలం ఉంటుంది కాబట్టి, తపస్సు అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి కర్మ కాబట్టి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అడిగితే ఈయన, అవి ఇవి నాకేం అక్కర్లేదండి, నాకు ఏనుగు కావాలి, ఏనుగునెక్కాలని నాకు సంకల్పం అని చెప్పాడు. భగవంతుడు నవ్వుకొని వెంటనే ఒక ఏనుగుని ఆయన అనుగ్రహించి అంతర్ధానం అయిపోయాడు. ఇక వీడు చక్కగా ఆ ఏనుగునెక్కి బయలుదేరాడు. అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకడు గుర్రాన్ని ఎక్కి ఎదురుపడి వాడు పలకరించాడు. ఈయనకి మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, ఏనుగు ఎక్కాలనుకున్నాను, ఎక్కాను, కొంత దూరం నేను ప్రయాణం చేశాను కదా, ఈ ఏనుగుని ఇంటికి తీసుకువెళితే నేనే రోజు మధుకరమని ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి నా భార్య బిడ్డల్ని పోషిస్తున్నటువంటి వాడిని, ఈ యొక్క ఏనుగుని నేను ఎలా పోషిస్తాను? అందుకని ఆ ఎదురు కనపడినటువంటి వాడితో చిన్న ఒప్పందం చేసుకొని గుర్రాన్ని స్వీకరిద్దామని చెప్పి ఆ గుర్రం పైన ఉన్నటువంటి వాడితో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకొని ఏనుగుని వాడికిచ్చి ఈ గుర్రాన్ని ఆయన స్వీకరించాడు. ఎందుకంటే ఏనుగు ఎట్లా ఉంటుంది అంటే, మన వాళ్ళు చెబుతూ ఉంటారు, కీర్తన కూడా ఉంది మనకి ఈ మధ్య ఆధునికంగా పాట వచ్చింది, సామజవరగమన అని. ఏనుగు చాలా నిదానంగా నడుస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని గుర్రాన్ని స్వీకరించాడు. గుర్రం కోసం అయితే ప్రత్యేకంగా ఏమక్కర్లేదు, అప్పుడో ఇప్పుడో ఇన్ని గుగ్గిళ్ళు పెట్టి అంత గడ్డి పెడితే చాలు, వేగంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకెళ్తుందని చక్కగా గుర్రాన్ని ఎక్కాడు. ఆ గుర్రం మీద కొంత దూరం ప్రయాణం చేయడం ఆయన కొనసాగించిన తర్వాత మధ్యలో ఒక కుర్రవాడు అక్కడ మేకను మేపుతూ నిలబడ్డాట. ఇతనికి అనిపించింది, ఈ గుర్రాన్ని పోషించాలి, దీన్ని రోజు స్నానం చేయించాలి, శుభ్రం చేయాలి, కాళ్ళు ఎప్పుడైనా మెత్తబడ్డప్పుడు మళ్ళీ వాటికి నాడాలు కొట్టాలి, గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టాలి, ఇవన్నీ ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి కదా. అదే నేను గనక మేకని తీసుకువెళ్ళినట్లయితే, మేకను ఎక్కడైనా వదిలిపెడితే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ ఆకునైనా సరే మేక మేస్తుంది, దానికి విచక్షణ ఉండదు, ఏ ఆకునైనా తింటుంది. కాబట్టి దీనికి పోషణ భారం నా మీద ఉండదు, అందుకని మేకని పరిగ్రహిద్దామనుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడితో మాట్లాడి గుర్రాన్ని వాడికి అందజేసి ఈయన చక్కగా ఆ మేకను తీసుకొని బయలుదేరాడు. అలా తన గ్రామం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళేటటువంటి క్రమంలో ఒకడు తలపైన గుమ్మడికాయ పెట్టుకొని ఎదురయ్యాట. ఈయన తపస్సుకు వెళ్ళి చాలా కాలం పాటు భోజనం చేయకుండా ఉన్నాడు కదా. బ్రాహ్మణో భోజనప్రియ అని మనకి శాస్త్రవచనం ఉంది. అంటే ఇది భోజనం అని కాదని, ఏదో దీని వెనకాల చాలా మాటలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ప్రాకృతికంగా మనం చెప్పుకుంటే భోజన ప్రియత్వం అనేది బ్రాహ్మణులకు సహజంగా ఉంటుంది. కాబట్టి ఆయన, నాయన నాకు ఈ గుమ్మడికాయ ఇస్తావా, ఇంటికి వెళ్ళగానే నేను ఏ దప్పలమో చేసుకొని భోజనం చేయాలి, చాలా కాలం అవుతుందంటే ఆ వ్యక్తి చెప్పాడు, గుమ్మడికాయ తలపైన పెట్టుకున్న వ్యక్తి, మహానుభావ, నాకు జీవనోపాధి కోసం భగవంతుడు నా ఇంట్లో ఈ గుమ్మడిపాదునిచ్చాడు. రోజు ఆ కాసినటువంటి గుమ్మడికాయని తీసుకువెళ్ళి నేను ఎక్కడో ఒక చోట విక్రయం చేసి దానితో వచ్చినటువంటి ధనంతో నేను బియ్యాన్ని తీసుకువెళ్ళి అన్నం వండుకొని తినాలి. కాబట్టి మీరు నాకు ఏదైనా ఇస్తే, ప్రతిఫలంగా ఇస్తే నేను మీకు ఈ గుమ్మడికాయని ఇవ్వగలుగుతాను అన్నాడు. ఇతనికి పాపం ఆ జిహ్వ చాపల్యం అనేది చూడండి తీవ్రంగా ఉండడం వల్ల, నా దగ్గర ఏమున్నాయి, తపస్సుకు వెళ్ళొస్తున్నాను, ఒంటి మీద గోచీపాత తప్ప ఏమీ లేదు, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి మేకనిస్తాను, తీసుకువెళ్ళు, ఇది నీకు ఉపయోగపడుతుంది కదా అంటే, ఆ గుమ్మడికాయ తెచ్చినటువంటి వాడు ఈ గుమ్మడికాయని బ్రాహ్మడికి ఇచ్చి ఆ మేకను తీసుకొని వెళ్ళిపోయాడు.
ఇక ఈయన గుమ్మడికాయ తీసుకొని ఊళ్ళోకి వెళుతున్నాడు. ఊళ్ళోకి వెళ్ళేటటువంటి సమయంలో ఆయనకి బాగా పరిచయమైనటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి క్షురకుడు ఎదురయ్యాడు. చాలా కాలం అవుతుంది కదా ఇతన్ని చూసి అని చెప్పి ఆ బ్రాహ్మణతని పలకరించాడు. ఆ క్షురకుడు ఎప్పుడూ చూసేటటువంటి వాడే కానీ ఈయనని గుర్తుపట్టలేదు. మీరెవరన్నాడు. మీరెవరేమిటి, నీవు ప్రతి నెల లేకపోతే ప్రతి పక్షానికి నా దగ్గరకు వస్తుంటావు కదా, నన్ను గుర్తుపట్టలేదా అంటే, మీ గడ్డాలు మీసాలు జుట్టు జడలు గట్టుంది, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నాడు. అవునా, అయితే మరి నీవు నాకు కేశ సంస్కారాన్ని చెయ్యి, క్షురకర్మ చెయ్యి, నాకు ఈ కేశాన్నంతా కూడా తొలగించు అని చెప్పి చెబితే అతను అన్నాడు, ఇవాళ ఇంతవరకు నేను ఒక్కళ్ళకు కూడా క్షురకర్మ చేయలేదు. నేను ఇంటికి ఏదైనా తీసుకువెళితే నా భార్య బిడ్డలకి నేను ఆహారాన్ని పెట్టాలి, మీరు ఏదైనా ప్రతిఫలాన్ని ఇస్తేనే నేను చేయగలుగుతాను అని చెప్తే అప్పుడు ఈయన ఆలోచనలో పడ్డంట. గుమ్మడికాయ తీసుకొని ఇంటికి వెళ్ళినా ఈ గడ్డాలు మిసాలతో నా భార్య బిడ్డలు గుర్తిస్తారో లేదో అని చెప్పనని ఈ గుమ్మడికాయ నీకు ఇస్తానని చెప్తే ఆ క్షురకుడు ఏం చేశాడంటే, ఎంతకాలం తపస్సు చేసేటటువంటి సమయంలో పెరిగినటువంటి గడ్డాలు మీసాలు ఆ జుట్టునంతా కూడా చక్కగా ఆయన వపనం చేసి చక్కగా గుండు చేశాడు. ఆ గడ్డమంతా కూడా తీసేయించాడు. ఈ బ్రాహ్మడు ఆనందంగా సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. భార్య బిడ్డలను అందరినీ చూచాడు, చాలా సంతోషించాడు. భార్య అడిగిందిట, ఏమండి ఇంతకాలం తపస్సు చేశారు కదా, ఇల్లు వాకిలి భార్య బిడ్డని అందరినీ వదిలి వెళ్ళారు కదా, మీరేమి సాధించారంటే ఆ బ్రాహ్మడు నవ్వుతూ ఉన్నట్ట తన గుండును చూపిస్తూ ఇది సాధించానన్నట్ట. అట్లాగే ఇవాళ చాలామంది కూడా ఏమిటంటే వాళ్ళు చదువుకున్నటువంటి చదువుని వాళ్ళ జన్మ చరితార్థం చేసుకోవడం కోసం, జ్ఞాన సముపార్జన కోసం కాకుండా వాళ్ళు ఏదో సామాన్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం, జీతంరాల కోసం వాళ్ళు ఉపయోగిస్తారు తప్ప మన చదువు 10 మందికి ఎలా ఉపయోగపడుతుంది, మనల్ని ఎలా ఉద్ధరిస్తుంది అనే దాని గురించి చాలామంది ఆలోచించరు. అంటే దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, వేద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి 10 మందికి దీన్ని పంచితే అది పరమ ప్రయోజనంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. ఆ ఉపవేదాల్లో, ఆయుర్వేదంలో వైద్యం గురించి మనకి చక్కగా చెప్పబడుతుంది. ఇక రెండవది ధనుర్వేదం, ఇందులో అస్త్రాలు శస్త్రాల గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఆర్థిక వేదం అంటే అర్థశాస్త్రం ఇందులో ఉంటుంది. అంటే మన ఎకనామిక్స్ ఏదైతే ఉన్నదో అది అర్థశాస్త్రంలో ఉంటుంది. ఇక 4వది ఉపవేదంలో గంధర్వ వేదం, ఇందులో సంగీతము, సాహిత్యము, కళలు మొదలైనటువంటి విషయాల గురించి చెప్పబడతాయి. అంటే వేదం మొత్తం ఎక్కడ చూసినా ఇది మనకి ప్రయోజనాన్ని ఇచ్చేదే, మనకి జ్ఞానాన్ని పంచేదే. చెరకు గండలో ఎక్కడ కొరికినా తీపి సమానంగా ఉంటుందో, వేదంలో దేన్ని గ్రహించినా మనకి అదే ప్రయోజనాన్ని ఆ వేదం మనకి అందజేస్తుంది. కాబట్టి అటువంటి వేదంలో ఉన్నటువంటి విషయాలను మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. గ్రహించినటువంటి విషయాలను అనుష్ఠించి పరమ ప్రయోజనాన్ని మనందరం కూడా పొందాలి. వేదో నారాయణ స్వయం అంటారు కాబట్టి అటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యకృప అస్థికులైనటువంటి అందరిపైన ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.